నియోజకవర్గంలోని సభ్యులందరూ తన కుటుంబ సభ్యులుగా భావించకపోతే అంతటి ప్రయత్నం ఏ నాయకుడు చేయడు. మీరందరూ కూడా ఆ వయసులోనే శ్రీనివాస్ గారికి అంత పరిణితి వచ్చింది. ఇటువంటి పరిణితి చూపిస్తున్న నాయకుడికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా ఇమీ గజపతి నగరం గడ్డపై నుంచి చెప్తాను. అద్భుతమైన ఆసుపత్రి వచ్చింది. 31 మంది డాక్టర్లు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు వారు చేసిన ప్రయత్నం కారణంగా 98 మంది డాక్టర్లు వచ్చారు. అది చెప్పారు మా సూపరింటెండెంట్ గారు. 8 స్పెషాలిటీలు ఉండేవి, 15 స్పెషాలిటీలు ఉన్నాయి. ఏరియా హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ డాక్టర్ కూడా ఉన్నాడు. అది చేస్తే అందరికి మీకు లావుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే బేరియాట్రిక్ సర్జరీ చేసి లావు తగ్గించే ప్రయత్నం కూడా మా డాక్టర్ గారు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇవ్వాలని నేను చూస్తా ఉన్నా. ఎక్విప్మెంట్ మంజూరు చేయాలన్నా లేదా అని చూస్తుంటే ఈ ఆడియన్స్ లో ఒక్కరు కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్ అంటే ఎక్కువ లావు ఉన్న వాళ్ళు ఒక్కడికి కనిపించట్లే. కాబట్టి నాకు తెలిసి లాప్రోస్కోపీ అవసరం, మిగతా పనులు కూడా ఉన్నాయండి. లాప్రోస్కోపీ అంటే ఓన్లీ బేరియాట్రిక్ సర్జరీ కాదు. ఐ డూ అగ్రీ విత్ దట్. అటువంటి ఇది ఉంది. బట్ అంటే కోరిక డాక్టర్లు ఇక్కడ నేను ఎందుకు అంటున్నాను అనమాట, సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి ఆయన డిమాండింగ్ గా అది కావాలా ఇది కావాలా అని అడగడం ఒకవైపు, డాక్టర్లు ఒకవైపు. అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ఎంతో నమ్మకంతో వస్తున్న వారికి వారి అంచనాలకి అనుగుణంగా నడవాలి, వారి మనోభావాలకి అనుగుణంగా పనిచేయాలి అనే భావన కలిగిన డాక్టర్లు కూడా ఈ గజపతి నగరం ఏరియా హాస్పిటల్ రావడం మీ నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా కూడా నేను భావిస్తున్నా.